హాయ్, వెల్కమ్ టు కన్నా రిపోర్ట్స్. నేను మీ బొజ్జ రాంప్రసాద్. ఈరోజు మన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగిందండి. మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 8 మంది మత్స్యకారులు తాళరేవులో చేపలు లోడ్ వేయడానికి వెళ్ళడం జరిగింది. నిన్న మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే సమయానికి 1 గంట అయిపోవడంతో అక్కడ ఒక రెస్టారెంట్లో ఫుడ్ తీసుకుని ఇంకా చేపలు లోడ్ వేసేసిన తర్వాత తిందాంలే అని చెప్పి సాగి 4 గంటలకు వాళ్ళు భోజనం చేయడం జరిగింది. భోజనం చేసి యథావిధిగా వాళ్ళు పని అయిపోయిందని ఉప్పాడు వచ్చేటప్పుడు సాయంత్రం 6 గంటలకి ఉప్పాడు వచ్చేసిన తర్వాత ఎవరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ పడుకోవడం జరిగింది. వాళ్ళకి ఒకరికొకరికి 12 గంటలకి 3 గంటలకి వామిటింగ్స్ మోషన్స్ అవ్వడం జరుగుతుంటే వెంటనే భయపడి అక్కడ కొత్తపల్లిలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగితే హాస్పిటల్లో వీళ్ళందరి పరిస్థితిని చూసి పిఠాపురం హాస్పిటల్కి వాళ్ళని పంపించడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి. కానీ పిఠాపురంలో జరిగిన ఎవరైతే ఈ మత్స్యకారులకు కానీ ఎవరైనా పేషెంట్లు ఎవరైనా అవ్వచ్చు, అధిక మొత్తంలో ఇది ఫుడ్ పాయిజన్ అనే విధంగా టెస్టులు అయితే చేస్తున్నారు. కానీ దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నా లేకున్నా ఇక్కడ పనితీరు ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఎక్కడికి వచ్చారంటే జిల్లా అధికారులు కూడా వచ్చి నేరుగా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం కానీ లేదంటే వాళ్ళకి అబ్జర్వేషన్లో పెట్టడం కానీ వాళ్ళ మీద ఏ విధంగా బాధ్యతలు తీసుకున్నారు. పిఠాపురం హాస్పిటల్ 30 పడకలకే పరిమితం అయినా కానీ ఇక్కడ ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి, ఏ విధంగా చేస్తున్నారో ఇలా జరిగిన వెంటనే జిల్లా అధికారులను కూడా పంపించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జనసేన నాయకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని నిరంతరం వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదని ప్రతి ట్రీట్మెంట్ వాళ్ళకి అందాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళని మనం చెప్పడం కాకుండా వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం, ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు డాక్టర్లు అయితేనో, ఏ విధంగా నాయకులు ఏ విధంగా వచ్చి మీకు భరోసాగా ఉన్నారనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దారండి. నా పేరు కె సత్యభాస్కర్ అండి. ఇక్కడ జనరల్ ఫిజిషియన్గా సిహెచ్సి పిఠాపురం జనరల్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను. నిన్న 8 మంది మత్స్యకారులండి. వాళ్ళందరూ కూడా కొత్తపల్లి నుంచి బయలుదేరి 1 గంటకి బయలుదేరారండి. 1 గంటకి బయలుదేరి నిన్న మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరి భోజనం 4 గంటలకి భోజనం చేశారంట. 4 గంటలు భోజనం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి 6 గంటలకల్లా వాళ్ళు కొత్తపల్లి వచ్చారు. కాకపోతే నైటు 10-12 మధ్యలో వాళ్ళకి మోషన్స్, వాంతులు, విరేచనాలు అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువ అవుతున్నాయి. ఒకళ్ళిద్దరికి ఫస్ట్ మొదలైనవి ఏంటంటే తర్వాత ఉన్నవాళ్ళు కూడా అందరు రావడం వల్ల పొద్దుటే కొత్తపల్లి పిహెచ్సికి వెళ్ళారంటండి. అక్కడ ట్రీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి పొద్దుట 6 గంటలకల్లా మన పిఠాపురం సిహెచ్సికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడానండి యాంటీబయాటిక్ ఏం పెట్టాలో అవన్నీ పెట్టామండి. ఫ్లూయిడ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసాము. మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయో అన్నిటిని కూడా పంపించామండి. కొన్ని అయితే వచ్చేసినాయి, కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే కనుక రావాలి. కానీ అవి కూడా చూసిన తర్వాత ప్రస్తుతానికైతే వాళ్ళకి బీపీ కానీ పల్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి అందరికీ బాగానే ఉన్నారు. మొత్తం వచ్చిందైతే 8 మంది, అందులో 2 బాగానే ఉన్నాయండి. వాళ్ళని ఓపీ బేసిస్ మీద ట్రీట్ చేసి పంపించాము. 6 అయితే అడ్మిట్ చేసామండి. 6 ప్రస్తుతానికైతే కనుక బీపీలు అయ్యి అన్నీ మళ్ళీ కూడా చూసామండి. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బ్లడ్ టెస్టులు కూడా అన్నీ వచ్చిన తర్వాత వాటిలో ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉండి వీళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే కనుక అండి మనకి జీజీహెచ్ కాకినాడకి పంపించి ఆ ఏర్పాట్లు కూడా చేశాము. ఇది ఇక్కడికి వచ్చిన వెంటనే మనం ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి, ఇక్కడ డిసిహెచ్ఎస్ సార్కి, అందరికి కూడా హైయర్ అఫీషియల్కి ఎవరికెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ కాకినాడ నుంచి ఎపిడమిక్ సెల్ నుంచి అక్కడ మా డాక్టర్ ప్రత్యూష గారు, శ్రీనివాస్ గారు సూపర్వైజరు ఇద్దరు కూడా ఆల్రెడీ పొద్దునే హుటాహుటిని వచ్చి వాళ్ళని అందరినీ పరామర్శించడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పేసి వెళ్ళారండి. ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే కనుక వెంటనే వీళ్ళని జీజీహెచ్ కాకినాడకి షిఫ్ట్ చేస్తాం. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారండి. అందరూ ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారండి. ఏదన్నా ఉంటే కనుక వెంటనే జీజీహెచ్ కాకినాడకి మేము షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ అందరికీ బెడ్లు ఏర్పాటు చేస్తామండి. అందరికీ బెడ్లు ఏర్పాటు చేస్తామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రస్తుతానికి బాగా. మాది ఉప్పాడ బైరపాలెం ప్యాకింగ్ అని వెళ్ళాం. అక్కడ ఫుడ్ తీసుకున్న తాళరేవులోని ఫుడ్ అంటే 4 గంటలు ప్యాకింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకి చేసాము. చేసి 6 గంటలకి ఉప్పాడు వస్తాం. వచ్చిన తర్వాత 11-12 మధ్యలో వామిటింగ్స్, విరేచనాలు, కడుపు తిప్పేయడం జరిగింది. 3-2 అట్టేయానికి కొత్తపల్లి హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఇండిషన్ చేసి
పిఠాపురం వెళ్ళిపోండి జీహెచ్కి అనేసి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత సిరైన్ పెట్టారు. పెట్టి టెస్టులు చేశారా? చేశారు. బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేశారు. అన్నీ చేశారు. రిపోర్ట్స్ 3 గంటలకు వస్తాయన్న. డాక్టర్లు అంతా బాగానే చూస్తారు? బాగానే చూసాను. ఓకే. మరి జిల్లా డాక్టర్లు ఎవరో కూడా వచ్చారనేసి అన్నారు. వచ్చారు. వచ్చి ఎలా ఉంది బాబు అని అడిగారు. పర్లేదండి, బాగానే ఉందని చెప్పి. అంతా బాగానే ఉంది. ఎంతమంది జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? 8 మంది అసలుకి, 2కి బాగానే ఉంది, 6 జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్ అయింది బాగా జరుగుతుంది? బాగా జరిగింది. అబ్బాయి మీ అబ్బాయేనండి? కాదండి, అక్కల అబ్బాయి అండి. అక్కగారు అబ్బాయి. ఇలాగా జరిగిన కాడికి వచ్చి జాయిన్ చేసినప్పుడు బాగానే చూసుకుంటున్నారండి. అందరూ పెద్దవాళ్ళు వచ్చారండి, చక్కగా చూస్తున్నారు. హాస్పిటల్ అన్ని సౌకర్యాలు అన్నీ బాగానే చూస్తున్నారండి. మేమంతా కంగారు పడ్డాం, కానీ పిల్లలకి ఎటువంటి హానికరం లేదు. డాక్టర్ గారు వచ్చారు, చక్కగా వాళ్ళందరికీ మంచిగా బెడ్ ఇచ్చారండి, చక్కగా చూసుకుంటున్నారు. ఇబ్బంది ఏమీ లేదండి, బాగానే ఉంది. ఇంతకుముందు వచ్చేవారండి గవర్నమెంట్ హాస్పిటల్కి? మేము ఎప్పుడు ఇక్కడ రాలేదండి, కాకినాడ వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి అయితే సౌకర్యం బాగానే చేసుకుంటున్నారండి. మాది ఉప్పాడు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాము, బాగానే చూస్తున్నారండి. ఇదివరకు అయితే కాకినాడ వెళ్ళేవాళ్ళం అండి మేము. ఇక్కడ అన్ని విధాలుగానే బాగానే చూస్తున్నారండి. మీ పేరు తమ్ముడు? ప్రసాద్. అదే ఎప్పుడు జాయిన్ అయ్యారు ఈ హాస్పిటల్లో? 6 గంటలకు వచ్చామని ఇక్కడికి. బాగానే రెస్పాండ్ అయ్యారు. మరి సిలిండర్ ఫస్ట్ ఎక్కించారు, అక్కడి నుంచి మళ్ళీ వార్డులోకి మార్చారు. మనిషికి బెడ్ వేసారు, బాగానే చూసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బాగుంది. మరి టెస్టులు చేసిన తర్వాత ఏంటన్నది చెప్తే అన్నారు. దాని తర్వాత మాకు చేస్తాను. రాత్రికి ఇప్పటికి బాగానే ఉంది ఇప్పుడు ఆరోగ్యం? బాగానే ఉంది. నా పేరు సంతోష్ అన్న, మాది ఉప్పాడు. మేము ప్యాకింగ్ కన్నా బైరాపాలెం బయలుదేరాము. తాళరేవులో బిర్యానీ పార్సల్ తీసుకొని అక్కడికి వెళ్ళి 4 గంటలకు తిన్నామన్నా. నైట్ 7 గంటలకు ఇంటికి వచ్చాము. 11 గంటల నుండి బాగాలేదు, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వచ్చిందన్న. తర్వాత కొత్తపల్లి హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాం. అక్కడ నుండి పిఠాపురం వెళ్ళమని చెప్పారన్న. టెస్ట్లు అవి చేస్తారో అక్కడికి వెళ్ళిపోయిందంటే ఇక్కడికి వచ్చామన్నా. ఇక్కడికి వచ్చి రాగానే గ్యాస్లో పెట్టారన్నా. ఉదయం టెస్టులు చేశారన్న, ఇంకా రాలేదు. అవి వచ్చాక చెప్తానన్నా. ఇంకెవరైనా డాక్టర్లు వచ్చారా? రాత్రి 2 ఉన్నామన్నా. ఇప్పుడు ఒక ఆయన వచ్చారు. బాగానే చూస్తున్నారు? బాగానే చూస్తున్నారు. సరే, ఓకే తమ్ముడు. నా పేరు సికింద్ర అండి. అయితే మేము 10 మంది ఉంటాం అన్నమాట. బ్యాచ్ 10 మంది అయితే నిన్న వేరే 2 రకాల లోడింగ్ వస్తే కొంతమంది ఆగిపోయి ఈ 8 మందిని బైరాపాలెం పంపామన్నమాట. బైరాపాలెం పంపితే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ చేసుకుని వెళ్ళేసరికి ఇంచుమించు 11-12 అయింది. 12 అవ్వడానికి 12 గంటలకి ఎక్కడికి పంపారు, అక్కడి నుంచి బైరాపాలెం వెళ్తే దారిలో తాళరేవులో బిర్యానీ తీసుకున్నారు. అయితే వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ సరుకు వచ్చి ఇడులోనూ మళ్ళీ సరుకు బయట ఉంటే సరుకు పాడైపోద్దని ఉద్దేశంతో ఏం చేశారంటే ముందు మనం ప్యాక్ చేసుకొని తర్వాత తిందామని ఇంకా కొద్ది లేట్ చేసి ఇంకా స్పీడ్గా వర్క్ చేసి వీళ్ళు తినేసరికి 4 అయింది. ఈ 4 గంటలకి తిన్న తర్వాత వీళ్ళు 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేసారు. 6 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా నైట్ అయితే ఎవరు మరలా భోజనం ఏం చేయలేదు. కడుపు నిండుగా ఉంది కదా, 4 గంటలకి తిన్నామని నోరు మీద పడుకున్నారు. అయితే ఫస్ట్ కాళీబన్న కుర్రోడికి బాగలేదు. ఆ కుర్రోడు బాగలేదన్న విషయం నాకు తెలియదు. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి చిన్నోడు ఒకటి బాగలేదంటే ఆడి కోసం నేను వెళ్ళాను. వీళ్ళంతా మీ బంధువులేనా? అందరూ మా చుట్టాలే, ఇంటి పక్కన వెళ్ళే వరుసగా అందరూ అయినా. అయితే ఆడికి బాగలేదని వెళ్తే ఇలాగా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే వామిటింగ్స్ కోసం మాత్రలు గట్ట ఏమైనా ఉన్నాయంటే పలానోడికి కూడా బాగలేదు, వాంతులు ఈరేషన్లు అవుతున్నాయి అని చెప్పారంటే అయితే ఈడ అందులో లోడింగ్కి వెళ్ళాడు కదా, పోసి ఈడికి ఆడికి అయిందేమో అని ఆడిని కనుక్కుంటే వాడికి బాగలేదన్నాడు. ఆడి ద్వారా అయితే వీళ్ళిద్దరికి అయిందంటే మిగిలిన వాళ్ళకి బాగోకుండకపోవచ్చు అని వేరే వాడికి చేశాను నేను. నాకు బాగలేదు, వాంతులు ఈరేషన్లు అవుతున్నాయని ఆడన్నాడు. ఆడయిన తర్వాత ఇంకోటికి ఫోన్ చేశాను. అలా అయితే వరుసగా అందరికీ ఫోన్ చేసేటప్పటికి 8 మంది, అందులో 8వ మా అన్నయ్య. ఆడికి ఫోన్ చేస్తే నాకు బాగానే ఉందిరా అన్నాడు. 7వ కూడా మా ఇంట్లోనే పడుకున్నాడు. ఆడిని అడిగినా పర్లేదు, నాకు ఒకసారి అయిందని మోసం అన్నారు. ఈ మిగిలిన 6 అయితే కొద్దిగా ఇబ్బంది ఉందన్నారు. వెంటనే కొత్తపల్లి తీసుకెళ్ళాము. కొత్తపల్లి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడి నుంచి బాబు మీరు కొద్దిగా అశ్రద్ధ చేయకండి, ఇది మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు త్వరగాన అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళారనుకో వాళ్ళు టెస్టులు చేస్తారు. టెస్టులు చేశారంటే తర్వాత మీకు ఫర్దర్గా ఏమైనా కావాలనుకుంటే వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇక్కడ మా దగ్గర అంత ఏమి ఉండవు కదా టెస్టులు చేయడానికి. అది మీరు అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. వెంటనే డాక్టర్ల దగ్గర ఉండి అన్ని బాగా చూసుకున్నారు. ఇక్కడైనా ఇంకా డాక్టర్లు ఏదో వచ్చారంటున్నారు? కాకినాడ నుంచి వేరే స్పెషల్గా ఏదో డిఎంఓ ఆఫీస్ నుంచి ఎవరో మేడం అంట వచ్చారు. మా దగ్గర ఉండి మొత్తం అన్ని అడిగారు.
మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి బాబు అని చెప్పారు. నెక్స్ట్ వాటర్ ఎక్కడ దగ్గర ఆ వాటర్ ప్యాకెట్లు అయితే తీసుకురండి, అది కూడా ల్యాబ్కి పంపి దానివల్ల వచ్చిందా లేకపోతే బిర్యానీ వల్ల వచ్చిందా ఏంటనేది టెస్టులు చేసి దాన్ని బట్టి ఏంటనేది తెలుసుకుందాం. టెస్టులు చేశారు ఆల్రెడీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసినట్టున్నారు. ఆ 3 గంటలకు ఎప్పుడు టెస్టులు వస్తాయన్నారు. అవి వచ్చిన తర్వాత ఏంటనేది డాక్టర్ గారు చెప్తారు. కొంచెం రికవరీ అయ్యారు ఇప్పుడు? పర్లేదండి, ముందు మీద అయితే 4 గంటలకు జాయిన్ అయ్యారు, ఇప్పుడేమో టైం వచ్చేసి 2 అవుతుంది. నేను 4 గంటలకు వెళ్ళకూడదు, మా ఓడికి వాంతులు విరేచనాలు అవుతూనే ఉన్నాయి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల గ్యాప్లో అలా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నొప్పి అది అన్నారు, ఇప్పుడైతే పర్లేదు అన్ని బాగానే తగ్గి కొద్ది పర్లేదు ముందు మీద. మాది ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం. అయితే నిన్న 1 గంటకి మా వాళ్ళు చేపలు లోడింగ్ చేయడానికి బైరేపాలెం వెళ్తూ ఉండగా దారిలో ఫుడ్ తీసుకున్నారు. ఒక 8 మంది ఫుడ్ తీసుకున్న తర్వాత వాళ్ళు లోడింగ్ అవుతుంది కదని ఇమీడియట్గా చేపలు పాడైపోతుందని లోడింగ్ తీసుకుంటూ 4 అయిపోయింది. 4 గంటలకి ఫుడ్ తిని ఇంటికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు 8 మంది ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత అంటే నైటు 12 తర్వాత ఒకరు తెలియకుండా ఒకరికి వామిటింగ్ అలాగే మోషన్స్ అయిపోతున్నాయి. అంటే తెలియలేదు ఎవరికి కూడా. తెల్లవారు 4 గంటలకి వాళ్ళు సాటి సహోదరులు తెలియగానే ఇమీడియట్గా వాళ్ళు మనకి కొత్తపల్లి హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఇమీడియట్గా పిఠాపురం హాస్పిటల్కి జడ్జ్ చేసి తీసుకొచ్చి ఎలా ఉన్నది ఏంటని అడిగితే ఇమీడియట్గా డాక్టర్లు వచ్చి స్పాట్లోనే ఎవరెవరో డాక్టర్లు వచ్చి చాలా ఫాస్ట్గా వర్క్ చేయడం, అందరికీ కూడా బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు ముందైతే మేము గతంలో మా ఫిషర్మెన్ అదే డబ్బులకు చాలా ఇబ్బంది పడినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమండి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ మా ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ చూపుతున్నాం సార్. ఎందుకంటే మాకు స్పీడ్గా డాక్టర్లు మాకు అందుబాటులో రావడం, అలాగే అదేవిధంగా స్టేట్మెంట్ కూడా కొంత చక్కగా జరుగుతుంది. అది మార్నింగ్ వచ్చేటప్పుడు 4 బెడ్లు ఉన్నాయి, ఇమీడియట్గా ఇంకో 2 బెడ్లు యాడ్ చేసి 6 బెడ్లు వేశారు ఇక్కడ. కానీ మాకు చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడైతే నాకు తెల్లవారి 6 గంటలు తెలిసింది నాకు. ఇలాగ నేను ఉప్పాడ మత్స్యకార నాయకుడు అలాగే పంచాయతీ ప్రెసిడెంట్గా నాకు జనసేన తరఫున ఇచ్చారు. ఇమీడియట్గా రావడం అదే కానీ నాకు ఇవ్వడం చాలా గర్వపడుతున్నాను. అలాగే నాకు తెలిసిన తర్వాత మా మత్స్యకారు సహోదరులకి బాధంటే చాలా బాధగా నాకు అనిపించి వీళ్ళందరినీ పరామర్శించడానికి వచ్చాను. ఇప్పుడైతే చాలా బాగుంది, ఇప్పటి వరకు బాగుంది. తర్వాత ఈవినింగ్ ఇద్దరికి కొంచెం జ్వరంగా ఉందన్నారు, అది కూడా డాక్టర్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడారు. త్వరగా నేను రికవర్ అయ్యే చూస్తాను. అంతగా రికవర్ అవ్వకపోతే కాకినాడ నేను గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు, చాలా చక్కగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఎన్నో కొద్ది కార్యక్రమాలు చేయాలని, హాస్పిటల్ కూడా తొందరగా రెడీ అవుతే మా ప్రజలకు ఉపయోగపడుతుంది. మేము గౌరవనీయులైన మా ఎమ్మెల్యే గారు అని కాదండి, డిప్యూటీ సీఎంగా చాలా పనులు చేశారు. అలాగే ఇంకా హాస్పిటల్ తొందరగా రెడీ అవ్వాలి. మాలాంటి మత్స్యకారులు గుర్తించి పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఇవ్వడం మాకెంతో గర్వపడే ఆశపడుతున్నాం. అది ఇంతకుముందు ఎవరు కూడా మా మత్స్యకారులు గుర్తించేవాళ్ళు కాదు. ఇలా గుర్తించి మాకు ఇస్తే ఆయన వేసిన వాటిలోనే ముందుగా మంచిగా ఎవరికైనా ఆపద వస్తే ముందుగుండి నడిపించాలని కోరిక. మేము కష్టపడుతూ పార్టీ కష్టపడుతూ ముందు నుండి మేము ఆయన వెనకాల ఉండే సార్ వెనకాల ఉండే నడుపుతాం. అలాగే ఎంపీ గారు కూడా ఇమీడియట్లీగా మాకు ఉప్పాడే కాదు కొత్తపల్లి కాదు మా మత్స్యకార నాయకులు ఎవరికైనా ఏం జరిగినా ఇమీడియట్గా ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇమీడియట్ రెస్పాండ్ అవుతారు. ఎంపీ గారు మాకు అందుబాటులో ఉంటారు కనుక మేము కాల్ చేయడం, ఆయన కూడా పక్కన ఉన్న బృందాన్ని ఏర్పాటు చేసి రావడం చాలా చక్కగా జరుగుతుంది. హాస్పిటల్లో అయితే మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో మొదటిసారి మేము చూసి 3 నలుగురు పెట్టి బెడ్లో పెడతారండి. అలాంటిది ఒక్కొక్కరు ఒక బెడ్ మార్నింగ్ ఇచ్చి తెలియపరచగానే ఒక్కొక్కరు ఒక బెడ్ ఇచ్చి చక్కగా చూస్తారు. ఇలాంటి ఇంకా ముందుకి సార్ ముందుండి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరి సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జా కుమార్. నేను ఇక్కడ పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి జనసేన పార్టీ తరఫున డైరెక్టర్ని. నాకు పొద్దున్న మార్నింగ్ మన హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, ఇలా కొత్తపల్లి మండలం ఉప్పాడ నుంచి ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక 6 మెంబర్స్ జాయిన్ అయ్యారని. ఏంటని తెలుసుకుని ఇక్కడికి వచ్చేసరికి మన వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ అప్పటికే డాక్టర్లు అందరూ కూడా
స్పందించి వెంటనే వాళ్ళకి కావాల్సిన బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు అన్నీ చేయించి డిఎంహెచ్ఓకి, డిసిహెచ్ కాకినాడకి, డిస్ట్రిక్ట్ వాళ్ళకి వీళ్ళు వెంటనే ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన వెంటనే అక్కడి నుంచి కూడా మనకి ల్యాబ్ స్పెషలిస్ట్ అందరూ వచ్చి ఇక్కడ ఏం జరిగింది, ఫుడ్ పాయిజన్ అని చెప్పి అన్ని శాంపిల్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మనకి ఈవినింగ్కి రిపోర్ట్స్ వస్తాయి. వాళ్ళు మార్నింగ్ అయితే వామిటింగ్స్, మోషన్స్, బాడీ పెయిన్స్ అని చెప్పి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశారు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏంటన్నది ఒక ఐడియా వస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఇది 30 బెడ్స్ హాస్పిటల్, కానీ మనకి ఇక్కడ ఉన్నదానికన్నా ఇప్పుడు మనకు కొత్తది వచ్చే 100 బెడ్స్ కెపాసిటీ అంతమంది పేషెంట్స్ ఉంటారు మన దగ్గర. మనకి 30 బెడ్స్ హాస్పిటల్ అయినా సరే మన దగ్గర 55 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఇబ్బంది ఏం లేదు అందరికీ. మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారు. అదే మనకి ఇన్ఫామ్ చేసిన వెంటనే మనం ఇక్కడ డాక్టర్స్కి అందరికీ ఇన్ఫామ్ చేసాం. మేము ఎప్పుడు మనకి ఎవరు చెప్పినా సరే ఇక్కడ పేషెంట్స్కి వచ్చి మనం వెంటనే వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ చేయించడానికి ఇన్ఫామ్ చేస్తాం. సరే, ఎవరికైనా చెప్తా అనుకుంటున్నారు ఇంకా నేను అందుబాటులో ఉంటాను, ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే హాస్పిటల్కి సంబంధించి మన పిఠాపురం నియోజకవర్గమే కాదు, ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయినా సరే మేము ఇక్కడ 24/7 అవైలబుల్గా ఉంటాం. అందరికీ అందుబాటులో ఉంటాం. ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా చేయిస్తాం. ఒకవేళ ఇక్కడ అవ్వకపోయినా మనం ఇక్కడ నుంచి రిఫర్ చేయించి కాకినాడ జీజీహెచ్కి పంపిస్తాం.